మురారికి కృష్ణవేణికి పెళ్లి జరిపించండి. పెళ్లి చేస్తారా, నా చావు చూస్తారా? నేను కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటాను తాతయ్య. ముహూర్తాలు పెట్టించండి. నా ప్రాణాలు తీసే మనిషి నాకు అక్కర్లేదు. నా కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి కావాలి. మీరు ఆయన మనవరాలని నేను ఆయనకి చెప్పలేదు. ఆయన తెలుసుకున్నారు. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు మీ అమ్మ నాన్నల్ని తీసుకుని వెళ్ళిపోండి. కుదరదండి. ఏ మీతో అవసరం ఉంది కదా. నేను సాయం చేయను. చెయ్యాలి, చేసి తీరాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నేను వెయిట్ చేస్తుంది వాళ్ళ కోసం కాదు, మీకోసం. నువ్వు మా అదృష్ట దేవతవి, మా వరాల కొండవే, నా బంగారు గనివి, ధనలక్ష్మివి, ధాన్యలక్ష్మివి, సౌభాగ్యలక్ష్మివి, సామ్రాజ్యలక్ష్మివి. నిన్నవేం కాదు, కృష్ణవేణిని. నీకు మురారి బావకి పెళ్లి జరిగితే నువ్వు అవన్నీ అవుతావే. అంతెందుకు, నాకు మీ నాన్నకు కూడా యజమానురాలు అవుతావు. అవునా నాన్న? అవునమ్మా. అయితే నిజంగా నాకు మురారి బావకి పెళ్ళవుతుందా? అవుతుంది. ఇంకా అనుమానం ఎందుకే? మురారి చెప్పేశాడు కదా, ఇంకా ఎవ్వరు ఆపాలనుకున్నా కూడా ఆగదు. మరి బావ వేరే అమ్మాయి లవ్ చేస్తున్నాడుగా. ఇక ఏ లవ్లు లేవు. ఆ కొవ్వులన్నీ మీ నాన్న కట్ చేశారుగా. అయితే పెళ్లి ఫిక్స్ అన్నమాట. ఇంకా ఫిక్స్ ఏంటి? 2-3 రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేయడమే. అవునా నాన్న? అవునమ్మా. అయితే ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేస్తా. ఎందుకే నోరు నొప్పి? ఎలాగో శుభలేఖలు ఇస్తున్నాం కదా. చూడన్న అమ్మ వెళ్ళొద్దంటుంది. వెళ్ళమ్మా. ఇదిగో, ఎండలో ఎక్కువ తిరగకు. పెళ్లి సమయానికి నల్లగైపోతావు. అలాగే. జాగ్రత్త. ఏంటండి, అమ్మాయికి పెళ్లి కుదిరినా మీ ముఖంలో సంతోషం లేదు? నీ సంతోషం కోసం నేను ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నేను చేతగాని వాణ్ణని, గాజులు తొడుక్కున్నానని నన్ను ఆడంగివాణ్ణి చేశావు కదా, ఇప్పుడేమంటావు? నన్ను క్షమించండి. మీ శక్తి అంటూ తెలియక అజ్ఞానంతో వాగేశాను. నువ్వు వాగావు కాబట్టి నేను చేయలేదు. నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి చేశాను. అవునండి, పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు. మురారి ఎలా ఒప్పుకున్నాడు? అదేనే నీ మొగుడి ప్రతిభ, ప్రయోజకత్వం. వాడు ఒప్పుకుంటాడని నాకెప్పుడో తెలుసు. కాకపోతే ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. అదే ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పించాను. వాడికి లవర్ ఉంది కదా. లవర్కి వాడికి గొడవ కూడా ఉంది. అది క్యాష్ చేసుకున్నాను. మన కుమార్ ద్వారా అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్నాయి. మురారి సత్యలు ఒకప్పుడు ప్రేమించుకున్నా ఇప్పుడు పెద్దల పగ కారణంగా బద్ధశత్రువులయ్యారు. సత్య విషప్రయోగం ఆ శత్రుత్వాన్ని మరింత పెంచింది. దాన్ని ఇంకాస్త ఎగదోయడానికి నాకు అవకాశం వచ్చింది. సత్య ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చింది. దాని పేరు దివ్యట. సత్యకే తెలియకుండా దాన్ని దారుణంగా చంపేశాను. ఆ నేరం సత్యపై వచ్చేలా చేశాను. మురారి మనసు విరిచేశాను. అంతకీ వాడు మారకపోతే మరో ప్లాన్ రెడీ చేశాను. ఇందాక నువ్వు చూసింది అదే. నేను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి ఆ పెనుగులాటలో మీ నాన్నని పొడిచి చంపేయాలనుకున్నాను. పెద్దాయన్ని చంపేసి అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలని చెప్పి బలవంతంగా మురారికి మన పిచ్చి తల్లికి పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ నీ మేనల్లు నాకంత రిస్క్ ఇవ్వలేదు. తాత ప్రాణాలు పోయేలోపు వచ్చేశాడు. ముసలాడి ప్రాణం కాపాడి మన పిల్లను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. లేదంటే ఈ పాటికి మీ నాన్న మీ అమ్మ దగ్గరకు పోయుండేవాడు.
ఏదైనా అంటే లాజిక్ మీనింగ్ అంటూ ఏవేవో కబుర్లు చెప్తారు. అవేమీ వర్కౌట్ అవ్వవు. చివరికి చేతికి చిప్పే మిగిలేలా ఉంది. అందరు ఆడవాళ్ళకి మగాడు మొగుడుగా వస్తే నాకేమో ఏమి చేత కాని ఇల్లరికం వాడు మొగుడయ్యాడు. మనిషి పుట్టుక పుడితే సరిపోతుందా? పౌరుషం ఉండద్దు. ఏంటి ఇంత క్రూరమైన వాణ్ణి చేతకాని వాడంటూ తిట్టానని ఫీల్ అవుతున్నావా? డోంట్ వర్రీ, నీకు పనిష్మెంట్ ఇవ్వంలే. ఒకవేళ మీ నాన్న చచ్చినా నీ మేనల్లుడు పెళ్లి కొప్పుకోకపోయుంటే అప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి నీకు గిఫ్ట్గా ఇచ్చేవాణ్ణి. బ్యాడ్ లక్. బ్రతికే ఛాన్స్ వచ్చింది మీ ఫ్యామిలీకి. ఏంటమ్మా అలాగున్నావు? ఏం లేదు. ఏదో ఉంది, అది నా దగ్గర దాస్తున్నారు. ఏం లేదన్నాను కదా. ఏం లేకపోతే ఎందుకంత బాధపడుతున్నారు? బాధేంటి? ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. పిల్లల మనసు తల్లికి తెలిసినట్టే కొన్నిసార్లు తల్లి మనసు కూడా పిల్లలకి తెలుస్తుంది. ఏంటి? ఏం లేదు, మీ కన్నీళ్ళు చూసి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కన్నీళ్ళు? చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నారు కదా. తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అలా చేసిండకూడదని పదే పదే అనుకుంటున్నారు. వీలైతే మురారి గారిని కలిసి క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు. Am I right? మీరు అలా అనుకోవటంలో తప్పేం లేదమ్మా. మీలో నిజంగా మార్పు తప్పకుండా రావాల్సిందే. మీరేం గిల్టీగా ఫీల్ అవ్వకండి. నేను సారీ చెప్తే మురారి యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకు చేయడమ్మా? తను మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు కదా. ఒకప్పుడు ఎంతగా ప్రేమించేవాడు, ఇప్పుడు అంతగా అసహించుకుంటున్నాడు. ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది. ఒక మనిషి పైన కోపం వచ్చినా ఆ మనిషి అంటే ఇష్టం లేకపోయినా భరించొచ్చు, కానీ అసహ్యం వేస్తే కష్టం కదా. మీరలా అనుకోవద్దు. చిన్న అలాంటి వారి కాదు. ఇప్పటికీ మీరంటే తన మనసులో ఎంతో ప్రేమ ఉంది. నిజంగానా? నా మీదొట్టు. ఆయన మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నారు. ఎప్పటికైనా ప్రేమిస్తూనే ఉంటారు. నాకు నమ్మకం లేదు. అయితే వీళ్ళు అడగండి. ఎవరిని? ఆయనే. ఏమని అడగాలి? క్షమించమని అడగండి. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పండి. నిజంగా క్షమించి ప్రేమిస్తారా? మీరు నోరు తెరిచి అడగాలే కానీ తన ప్రాణనైనా ఇస్తారమ్మా. మీరంటే అంత ప్రేమ నాన్నగారికి. చూసావా, నువ్వు కూడా డౌట్గా ఉన్నావు. లేదమ్మా, మీరెప్పుడెళ్ళి ఆయన్ని కలుసుకుంటారా? ఆయన మిమ్మల్ని క్షమించి ఎప్పుడు దగ్గర తీసుకుంటారా అనుకుంటున్నాను. అయినా లేట్ ఎందుకు? ఈరోజే వెళ్ళి అడగండి. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. ఒకవేళ మురారి నన్ను రిజెక్ట్ చేస్తే? చెయ్యరు. తను కాదంటే నేను తట్టుకోలేను. మిమ్మల్ని కాదని ఆయన ఉండలేరు. ఆహా, అది కాదు. ఇంకేం డౌట్స్ వద్దమ్మా, వెళ్ళండి. వెంటనే చెప్పండి. మనసు తేలికవుతుంది, బాధ పోయి సంతోషం వస్తుంది. వెళ్ళండి.
థ్యాంక్ యూ రుద్ర. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ నన్ను కలుపుతున్నందుకు థ్యాంక్ యూ గాడ్. ఈ విషయం వెంటనే తాతయ్యకి చెప్పాలి. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు మురారిని ప్రేమించావా? అవునమ్మా, నాకు మురారి అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకుంటాను. మాతుండే మాట్లాడుతున్నావా? ఇది అసలు జరిగే పనేనా? మీ అక్క చేసిన దానికి ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతున్నా. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? నేనేం తప్పు చేశానమ్మా? అక్క మెళ్ళో బావ తాళి కట్టకముందే నేను మురారిని ప్రేమించాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది తప్ప? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పు కాదే. ఈ పగలు ప్రతీకారాలు వదిలేసి నువ్వు పెళ్లి చేసుకుంటానంటాం మంచి నిర్ణయమే. కానీ నువ్వు ఇంకెవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను చాలా సంతోషించేదాన్ని. మీ అమ్మమ్మ పగబట్టిన ఆ ఇంటి కుటుంబం మనిషిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నాకెందుకో భయంగా ఉందే. ఎందుకమ్మా భయం? ఏ అక్క ఆ ఇంటి మనిషితోనే తాళి కట్టించుకుంది కదా. అదే నేనా భయం. అక్క నువ్వు పెళ్లిళ్ళు చేసుకొని భర్త పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. కానీ ఆ కుటుంబం అంటే ఆవిడ కోపం. అలాంటిది ఆ ఇంటికి మీరు కోడలుగా వెళ్తానంటే ఆవిడ ససి మీర ఒప్పుకోదు. ఆవిడ కోపాన్ని రెట్టింపు చేసిన వాళ్ళం అవుతాం. అది ఆ ఇంటికి కూడా మంచిది కాదమ్మా. అలాగని ఆ ఇంటి పైకి దండయాత్ర చేయాలమ్మా? ఎవరో చేసిన తప్పుకి వీళ్ళని చంపాలా? అసలు ఎందుకు చంపాలి వాళ్ళని? తెలియక ఇన్నాళ్ళు నేను కూడా అమ్మమ్మ బాటలో నడిచాను. ఇప్పుడు నా నడత మార్చుకోవాలనుకుంటున్నాను. నేను ఎవరిని చంపను. మురారిని పెళ్లి చేసుకుంటాను. ఇదే నా ఆఖరి నిర్ణయం. ఈ పెళ్లి జరగదే. అక్క పెళ్లి జరిగిందిగా, అలాగే నా పెళ్లి జరుగుతుంది. ఆ దేవుడే జరిపించాలి. అవసరం లేదు. ఎవరు అడ్డొచ్చినా నా పెళ్లి నేను చేసుకోగలను. గట్టిగా అరవకే. ఆవిడ విందంటే ఇక అంతే. ఆలోచించి చెప్తాను. ఎలా వచ్చావో అలాగే గుట్టుగా వెళ్ళిపో. రా. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. పిన్ని గారు కిరోసిన్ పోస్తున్నారేంటండి? అమ్మమ్మా వద్దు పిన్ని గారు, ఆగండి. అడ్డులే. అమ్మమ్మా ఇంటిని తగలబెడుతున్నారా? ఇంటేది కాదే, నన్ను మోసం చేసిన నీ కూతురు తగలబెడతాను. పిన్ని గారు అదేదో తెలియక వాగిందండి. అది చెప్పింది ఏం జరగదు. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. చిన్న పిల్ల పిన్ని గారు, చిన్న పిల్లది. ఆగండి. నువ్వు మనిషివా రాక్షసివా? బిడ్డని చంపుతావా? నీ కొడుకు పోయాడని మొత్తం కుటుంబం పోవాలా? చంపేంత తప్పు నా కూతురు ఏం చేసింది? చిన్నప్పటి నుంచి మీ మాట విందిగా.
ఇప్పుడు మారింది. అది తప్ప? మగదిక్కు లేని ఈ ఇంటికి నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావని నీకు మర్యాదిస్తూ వచ్చాను. ఆడపిల్లలతో అడ్డమైన పనులు చేయిస్తున్నా ఊరుకున్నాను. ఆఖరికి పోలీస్ స్టేషన్లకి పంచాయతీలకి తిప్పుతున్నా మారు మాట్లాడలేదు. ఇంకెన్నాళ్ళు నేను నా కూతుళ్ళు బానిసలా బతికేది? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇంకా పగలు ప్రతీకారాలంటూ ఇంటిని వల్లకడ చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు. పోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేం. ఉన్న వాళ్ళని కూడా పోగొట్టుకోవటం మూర్ఖత్వం అనిపిస్తుంది. మంచో చెడు నా కూతుళ్లకు దారి దొరికింది. దయచేసి మీరు దుర్మార్గంగా ఆ దారికి అడ్డుపడకండి. వాళ్ళ బ్రతికేదో వాళ్ళని బ్రతికనివ్వండి. మీకంత కోపంగా ఉంటే నన్ను చంపి మీ పగ చల్లార్చుకోండి. అంతేకాని నా కూతుళ్ళ జోలికి మాత్రం రాకండి. బయటికి రావే. ఇంకెన్నాళ్ళు ఈ చెరసాల్లో ఉంటావు? గదిలో పెట్టి బంధించి కొడితే పిల్లైనా తిరగబడుతుంది. మనుషులు మనం. రావే బయటికి రా. ప్రేమించానన్నావుగా, ప్రేమించిన వాడి దగ్గరికే వెళ్ళు. ఈ పగలు ప్రతీకారాలు మాని ఆడపిల్లగా ఓ మగాడి ఆలిగా ప్రశాంతంగా ఆనందంగా బతుకు. వెళ్ళు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చదువుకున్నావు. ఇది నీ జీవితం, నీ ఇష్టం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ప్రేమించినప్పుడున్న ధైర్యం ఆ ప్రేమ కోసం వెళ్ళడానికి లేదా? నేను చెప్తున్నాను, ప్రేమిస్తే చంపేస్తాననే తల్లిని కాదే నేను. నా పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునే తల్లిని. వెళ్ళు. రావే. నువ్వు చేసింది కరెక్ట్. నువ్వు ఎంచుకున్న దారి మంచిది. వెళ్ళు. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళి ఆనందంగా ఉండమ్మా. వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. వస్తాను. ఇన్నాళ్ళు నీ కడుపులో దాచుకున్న కుళ్ళన్నమాట ఇది. ఇప్పటికి ధైర్యం వచ్చి వెళ్ళగక్కావు. నీ కడుపును పుట్టిన పిల్లలిద్దరినీ సెటిల్ చేశారని సంతోషిస్తున్నావా? పెళ్లి చేసుకుని పెద్దది, ప్రేమించి చిన్నది బాగుపడిపోయారని ఆనందపడుతున్నావా? నీ వెర్రితనానికి నాకు నవ్వొస్తుంది. నీ పెద్ద కూతురి మెళ్ళో ఆ తాగుబోతు ఇష్టపడి తాళకట్లేదు. విషం పెట్టి చంపాలనుకున్న నీ చిన్న కూతుర్ని ఆ మురారిగాడు చచ్చినా పెళ్లి చేసుకోడు. ఇంత చిన్న విషయం నీ మట్టి బుర్రకు ఎందుకు అర్థం కాలేదే? వాళ్ళక్కడ ఆనందంగా ఉంటారని నువ్వనుకుంటున్నావు, అవమానపడతారని నేనంటున్నాను. నీ అజ్ఞానంతో వాళ్ళని పంపించేశావు. ఎలా వెళ్లిన వాళ్ళు గోడ కుట్టిన బంతిలా అలాగే తిరిగొస్తారని నా అనుభవం చెప్తుంది.
నువ్వు తెగించి తిరగబడ్డావని నాకేం కోపం లేదు. వాళ్ళు తిరిగి వచ్చాక నువ్వే పశ్చాత్తాపడతావు. అప్పుడు చూద్దువుగా నా కోపాన్ని. ఈ నాగమ్మేంటో అప్పుడు చూపిస్తాను. ఏమైందో చెప్పండి తాతయ్య. తాతయ్య ప్లీజ్. మురారి కృష్ణవేణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడురా. ఈ పరిస్థితుల్లో నాకు ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. మురారి సత్యలకు వారి గత జన్మలు గుర్తు చేద్దాం.